165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. గురువుగారు అమావాస్యలు, పౌర్ణమి ఇట్లాంటివి వచ్చినాయంటే అసలు ఒక రకంగా భయం మొదలవుతుంది జనాల్లో. ఏంటంటే దిష్టి తీసుకుంటుంటారు. కొంచెం ఇంట్లో ఆరోగ్యం బాలేకున్నా ఉన్నా మాకు దిష్టి తగిలింది, మా కుటుంబానికి ఏదో అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయి అనిపించిన అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే ఎర్రనీళ్ళ దిష్టి అని రకరకాలుగా దిష్టి తీసుకొని అవి అంటే అందరూ వాళ్ళెక్కడో పక్కకు పడేస్తే పర్లేదు. పక్కన వాళ్ళ ఇంటి ముందు లేదంటే 3 చోట్లు కలిసే దగ్గర ఇట్లా బయట తెచ్చి పారవేస్తూ ఉంటారు గురువుగారు. మనమంతా ఏదో హడావిడిలో వెళ్తుంటాం, వస్తుంటాం. చూడక వాటిని దాటుకుంటూ, తొక్కుకుంటూ వెళ్తుంటాం. అలా వెళ్ళినప్పుడు అంటే మనకు ఆ వైబ్రేషన్, నెగెటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందా గురువుగారు? ఒకవేళ దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. చాలా చక్కని ప్రశ్న వేశారు. ఇది ఎందుకంటే సాధారణంగా అష్టమి లేదంటే అమావాస్య గ్రహణం పట్టినప్పుడు, ఆదివారం అమావాస్య గ్రహణం పట్టినప్పుడు, లేదంటే చంద్రగ్రహణం పట్టినప్పుడు, లేకపోతే ఏదైనా ఆదివారం నాడు, బేస్తవారం నాడు వీళ్ళంతా ఏం చేస్తారంటే పిల్లల పైన కావచ్చు, వాళ్ళపైన కావచ్చు తీసేసి దిష్టి తీసేసి వాళ్ళ గుమ్మం పైన బయట హౌస్లో వేసేస్తారు. అది ఎర్రనీళ్ళు కావచ్చు, ఉప్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది సడన్గా పిల్లలు ఎవరైనా కూడా అది ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు తిరుగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు అప్పుడే వాళ్ళకి దాటారంటే ఆ ఒక గాలి అనేది సోకుతుంది. ఓకే. ఇప్పుడు 3 తోవలు పెట్టేస్తారు. ఆ 3 తోవలు పెట్టేసి అనేక రకమైన పదార్థాలు పెట్టే ఫస్ట్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి పట్టేస్తుంది. అంటే పెట్టగానే ముందుగా ఎవరైతే ఫస్ట్ వెళ్తున్నారో చూసుకోకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. బండి మీదనో దేంట్లోనో వెళ్ళిపోయి రాత్రి నిద్ర పట్టదు. ఆ ఒక గాలి అనేది దానిపైన వచ్చేస్తుంది. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది, ఆ ఎనర్జీ అంటే బ్యాడ్ వాతావరణం, ఒక గాలి బాగా అంటే చెడు గాలి. అక్కడ ఎలా గాలి ఎలా సోకుతుందంటే చెడు గాలి అనేది సోకుతుంది. ఆ చెడు గాలి శ్వాస తీయంగానే, అక్కడ తీసింది శ్వాస తీయంగానే మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ అనేది స్థాపించిపోయి నెగిటివ్ యాక్టివిటీస్ రావటం, మరుసటి రోజు నుంచి వాళ్ళు అంతా కూడా మార్పు రావటం, వారు ఏ విధంగా అయితే చేస్తున్నారో ప్రవర్తనలో మార్పు రావటం, అయితే వీడు చేసిందంతా ఆయనకి ఇది అవుతుంది. ఇది వాస్తవం, 100% వాస్తవం. అయితే మొదట తొక్కిన వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది అన్నారుగా గురుగారు. తర్వాత తొక్కే వాళ్ళకి ప్రభావం ఉండదా, లేదంటే తక్కువగా ఉంటుందా? అసలు ఉండదు. ఎందుకంటే ఏదైనా కూడా ఒకసారి క్రాస్ అయిన తర్వాత ఆ పవర్ వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళు 3 తోవలు పెడతారు, లేదంటే ఇంటి గుమ్మాల మీద వేస్తారు, కొన్ని ప్రయోగాలు చేసి ఇంటి ముందు చలేసిపోతూ ఉంటారు, ఎన్నో రకమైన ప్రస్తావనలు తెస్తూ ఉంటారు. మరి దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి గురువు? దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. దేనికైనా కూడాను సాధన ఉంది. ఇప్పుడు మనిషి ఉన్నాక మనిషికి నీడ ఉంటుంది, నేల ఉన్నప్పుడు ఆకాశం ఉంటుంది. పంచభూతాల్లో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి దానికి ప్రతీది కూడాను పరిష్కారం చేసుకోవడానికి ఉంటుంది. ఒక్కొక్కసారి కాలేజీలో తలస్నానం చేసుకుని అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తుంటారు అమ్మాయిలంతా కలిసి. ఆ సమయంలో ఆ ఒక చెడు గాలి నెగిటివ్ అమ్మాయి మీద పడుతుంది. ఏదో ఒక గాలి వచ్చి కూర్చుంటుంది. ఆ రోజు ఆ పిల్ల అంత ప్రవర్తన అంతా వేరే రకంగా ఉంటుంది. క్లాస్లో ఎవరితో మాట్లాడదు, చేయదు, ఏడుస్తూ ఉంటుంది. అక్కడ తల్లిదండ్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక కార్నర్లో భయంతో కూర్చొని ఉంటుంది. భయంకరమైనటువంటి ఒక వాతావరణంలో ఉంటుంది. కాలేజీ వెళ్ళను అంటుంది. మనకి ఏం జరిగిందో అని ఒక భయం, అక్కడ హరాస్మెంట్ చేశారనే ఒక భయం, ఇంకేమైనా చేశారని ఒక భయం. అది అంతా కూడా ఏంటంటే ఓపెన్ ప్లేస్లో తల విడుచుకొని ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని ఒక సిద్ధాంతం. తల అస్సలు విడిచిపోకుండా తలస్నానం చేసిన ఆ రోజు బాగా ఎండ పెట్టేసి వాళ్ళకి జుట్టు వేసుకొని వెళ్ళాలి. తల విడుచుకొని ఆడవాళ్ళు తిరగకూడదు అనేసి. తల విడుచుకొని తిరిగి ఆడవాళ్ళు ఉన్నారంటే కేవలం ఒకటే ద్రౌపదే. ఆ ద్రౌపది కంసుని వర్ధించేంత వరకు కూడాను ఆయన రక్తంతో తలిసిన వంటి నా జుట్టైన ముడి వేసుకుంటాని శపథము పెట్టిన వంటి ఒక ద్రౌపదే పాంచాలి పంచభద్రుడు ఆవిడ గారు పెట్టినటువంటి శపథం. అందుకే వాళ్ళు ఆ రోజులు అట్లా నియమాలు ఉండేది. నేను ముడి వేసుకోను, వాడు నన్ను చేశాడు కాబట్టి వాడిని ఇది చేసేదాకా నేను వేసుకునే దాకా నువ్వు చేయనని ఆ ఒక పట్టుదలతో ఆమె ప్రతీకారంతో అలా ఉండేవాళ్ళు.
సో కాబట్టి ఆ ఒక్క సిద్ధాంతం కూడా మహిళల్లో రాకూడదు, వాళ్ళు మార్పు రావాలి, వాళ్ళు ఇట్లా జుట్లు విడపూసుకోకుండా ఉండకూడదు అని ఒక సిద్ధాంతం అనేది రావటం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ప్రభావం వల్ల ఎవరైనా చక్కగా అందంగా ఉన్నా చేసినా అది కూడా నా ఎనర్జీ అనేది తలుగుతుంటుంది. దీనికి పరిహారాలన్నీ ఉన్నాయి. వాళ్ళు మనల్ని సంప్రదించారనుకోండి, దానికి కావాల్సినటువంటి పరిహారం చేస్తాము. దానికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రం కానీ, ఏదైనా మూల బీజం కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక అట్మాస్ఫియర్‌లో అంటే పూర్వ అట్మాస్ఫియర్ రావడానికి మనం చేయవచ్చు. ఓకే. ధన్యవాదాలు గురువు. నమస్తే.